హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాన్ టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: తురుముకున్న సొరకాయ, ఉల్లిగడ్డలు, అల్లం, పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకున్న సొరకాయ, మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, ఇక్కడ నేను బియ్యం పిండి వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, సొరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి. కొంచెం సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. నాకు ఇక్కడ కొంచెం లూజ్గా ఉన్నట్టుంది పిండి, అందుకని నేను ఇంకొంచెం బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీన్ని కొంచెంసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం, ఒక 10 minutes. చూసారు కదా, పిండి ఇలా వడలకి రెడీగా ఉంది. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకుంటూ మనం ఒక షీట్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్నగా పల్చగా ఒత్తుకొని ఆయిల్లో వేసి బాగా కాల్చుకుందాం. ఆయిల్ బాగా వేడయిన తర్వాతే వేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, అన్నీ ఇలా రౌండ్స్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ప్రెస్ చేసి ఆయిల్లో వేయడానికి. ఇలా మిడిల్లో హోల్ పెట్టడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఆయిల్లో వేసిన వెంటనే దాన్ని కదపకూడదు. ఒక 5 seconds ఉన్న తర్వాత అదే పైకి తేలుతుంది, అప్పుడు కలపాలి. ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. నేను ఈజీగా ఉంటుందని ఇలా గరిటె మీద వేసుకొని ఆయిల్లో వేస్తున్నాను, లేదంటే ఆయిల్ స్పిల్ అవుతుంది. చూసారు కదా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మన సొరకాయ గారెలు తయారైపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.